హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన నాటుకోడి కూర. ఈ కర్రీని చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే నేను మీకు చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, దీని ప్రాసెస్ అయితే చూసేద్దామా. దీనికోసం నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఎండు కొబ్బరి, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 4 లవంగాలు, 4 ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని వేపుకోవాలి. ఇలా మసాలాలు ఎప్పటికప్పుడు రెడీ చేసి వేసుకున్నట్లయితే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం సాజీరా కూడా యాడ్ చేసుకొని వేపుకుందాము. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 2 ఆనియన్స్ను మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత మనము మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాజీరా కూడా యాడ్ చేసుకుందాము. ఈ ఆనియన్ పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వేగిపోయిన తర్వాత నేను ఇక్కడ ముందుగానే 1 kg చికెన్ని పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ చికెన్ ఇందులో వేసుకొని కలుపుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి. చూడండి, మూత తీసినట్లయితే వాటర్ అనేది మనకి ఎలా ఫామ్ అయిందో. ఇప్పుడు ఈ వాటర్ పోయేంత వరకు మనము ఈ చికెన్ అయితే మూత పెట్టి ఉడకనివ్వాలి. చూడండి, వాటర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు మనం ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న మసాలా మిశ్రమం ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఈ కర్రీ మనకి గ్రేవీ లాగా ఉంటేనే బాగుంటుంది. మనకు నాటుకోడి కూర ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకనే నేను ఇక్కడ విజిల్స్ పెడుతున్నాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసినట్లయితే చూడండి, ఎంతో టేస్టీ అయిన కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.